అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ వలివేటి నాగ చంద్రావతి గారు రచించిన అనుబంధం. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? అతని పేరు రషీద్. అవును, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అపర్ణ కంఠంలో ఓ మాదిరి తెగింపు. ఎవరే అతను అని అడుగుతున్నప్పుడే దాని నుంచి ఆ సమాధానం వస్తుందేమోనని భయపడ్డాను. రాకూడదని ఆశించాను. కానీ ఆ జవాబే వినక తప్పలేదు. ప్రేమ దోమ, నోర్ముయ్, పళ్ళు రాలగొడతాను. చెయ్యెత్తాను కోపంగా. వెంటనే ఏదో ఒకటి చేసి ఆ పరిస్థితిని తప్పించేయాలనుంది నాకు. షు, గొడవ చేయకు, వాణ్ణి రాని చూద్దాం. మా మామగారు నన్ను వారించారు. వాడంటే మా వారన్నమాట. మా ఇంట్లో వాళ్ళకి నా మీద కంటే ఆయన అంటేనే గురి. నా చేతిలోని ఫోటోను విసురుగా లాక్కొని నా వైపు ఎర్రగా చూస్తూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి అపర్ణ. నిట్టూర్చాను. ఇప్పుడు ఇంత పొడుగున నిట్టూరిస్తే ఏం లాభం అమ్మాయి? ఎవరితోనో బైక్ మీద కనిపించిందిట. నా స్నేహితుడు చెప్పాడు. అడుగుదాన్ని, జాగ్రత్తలు తీసుకో అని ఎప్పుడో చెప్పానా? అప్పుడు ఊరుకున్నావు. ఇప్పుడేమో మామగారి సతాయింపు అవలేదు. నేను వంటింట్లోకి వచ్చేశాను. అక్కడ మాత్రం మనశ్శాంతా అత్తగారి సనుగుడు. ఆడపిల్లని కాస్త అదుపులో పెంచాలే అంటే నా మాట ఎవరైనా విన్నారా? ఎప్పటిదాకా అదుపు లేకుండా ఎగరనిచ్చి ఇప్పుడు ఆగమంటే ఆగుతుందా? పుస్తకాల్లో అబ్బాయిల ఫోటోలు పెట్టుకునేదాకా వచ్చేసింది. ఇంకా అడిగితే నా ఇష్టమని కూడా అనేస్తుంది. చేతులారా చేసుకున్నదే, అనుభవించండి. ఆవిడంతే. తను గారాబం చేస్తే మన పిల్లల్ని మనం ముద్దు చేయకపోతే ఇంకెవరు చేస్తారు అంటుంది. మేం చేస్తే అదిగో అందుకే చెడిపోతున్నారు అంటుంది. సరే, నేను ఎదురుగా ఉంటే ఆవిడ నోటికి అస్సలు తాళం పడదు. నేను అక్కడి నుంచి వచ్చేస్తుంటే స్వరం తగ్గించి ఆవిడ గొనుక్కోవడం వినిపించింది. ఆడపిల్లల ముచ్చట్లకి ఈ ఇల్లు వచ్చిరాదేమో. ఒక బిడ్డ ఈ ఇంటికి ఎప్పుడో దూరం అయిపోయింది. ఈ పిల్ల ఈ వంకన గడప దాటుతుంది కాబోలు, భగవంతుడా అని. బైకు శబ్దమైంది. ఆయన వచ్చినట్టు. నేను వాకిట్లోకి పరిగెత్తాను. బ్రీఫ్ కేస్ అందుకొని మెల్లగా ఏదో అడుగుతున్నట్లుగా ఆయన్ని గదిలోకి తీసుకొచ్చేశాను. అందరూ వచ్చారంటే ఒకటే గందరగోళం. అసలు విషయానికి ఎన్నో తోకలు. ఏమైంది అడిగారు. ఏదో అయ్యిందని పసిగట్టేశారన్నమాట చెప్పాను. అపర్ణ అప్పుడప్పుడు ఇంగ్లీష్ నవల్స్ ఏవో తెచ్చుకుంటూ ఉంటుంది రెంట్కి. సాయంత్రం తోచక దాని షెల్ఫ్లో పుస్తకం తెచ్చుకున్నారట మావయ్య. దానిలో ఉంది ఓ ఫోటో. తెచ్చి నాకు ఇచ్చారు. అడిగితే బెదురుతుందనుకున్నారు. ఏదో ముస్లిం పేరు చెప్పింది. ప్రేమిస్తుందిట. చెప్పడం పూర్తయింది. బిలబిల్లాడుతూ వచ్చేశారంతా, అపర్ణ తప్ప. ఒరే శివుడు, వచ్చావా? మరేమైందంటే మా అత్తగారు చెప్పబోయారు. ఇప్పుడేం మాట్లాడొద్దు, రేపు నాకు ఆఫ్. ఏమున్నా సరే రేపే మాట్లాడుకుందాం. టవలు భుజాన వేసుకొని బాత్రూంకి వెళ్ళిపోయారాయన. ఏ వ్యవహార పరిష్కారానికైనా ప్రథమావేశాలు చల్లబడాలంటారాయన. ఆ రాత్రి అపర్ణ తన గది వదిలి రాలేదు. భోజనము చేయలేదు. దాన్ని బ్రతిమెలాడి భంగపడి గ్లాస్తో పాలు వెచ్చబెట్టి తీసుకెళ్లాను. ఫస్ట్ పార్ట్ గ్రాండ్ సక్సెస్. ఫోటో తాతయ్య కళ్ళబడింది. అందరికీ ఉప్పందిపోయింది. సెల్లులో ఎవరికో చెప్తుందల్లా నన్ను చూసి ఆపేసింది. ప్లాన్ ప్రకారమే జరిపిస్తుందన్నమాట. ఎన్ని తెలివితేటలు! పాల గ్లాస్ అందించి వచ్చేశాను. తెల్లారింది. మధ్యాహ్నం అయింది. ఇంటి సభ్యులమందరం హాల్లో అత్యవసర సమావేశమయ్యాం. వీధి తలుపు గట్టిగా బిగించాను. అపర్ణని కూడా బలవంతాన హాల్లోకి లాక్కొచ్చి కూర్చోబెట్టాను. ఇప్పుడు చెప్పు అడిగారు మా వారు. వంచిన తల పైకెత్తలేదు అపర్ణ. వదులుతామా? ఎవరతను? ఎలా పరిచయం? ఎన్నాళ్ళ పరిచయం? ఏం చదివాడు? ఉద్యోగం ఏంటి? శాలరీ ఎంత? అతని కుటుంబ నేపథ్యం ఏంటి? ప్రశ్నల పరంపర ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటిగా. అపర్ణ తలదించుకొని జవాబులు చెప్పింది. పేరు రషీద్. 3 నెలలుగా పరిచయం. తను కాలేజీకి వెళ్ళే బస్సులోనే అతను తన కంపెనీకి వెళతాడు. చిన్న ఉద్యోగమే అనుకుంటాను. మిగతావేవి నాకు తెలియవు. నేను అడగలేదు. అయినా బయోడేటా తెలుసుకొని మరీ ప్రేమిస్తారా? అపర్ణ ఉక్రోషపడింది.
తీక్షణంగా అపర్ణ వైపు చూస్తూ అడిగారు మా మామగారు. సరే, అతని ఫ్యామిలీ మీ పెళ్ళికి ఒప్పుకున్నదట్నా? నీరసంగా అన్నది అపర్ణ. మేము అంగీకరించాం కఠినంగా అన్నారు మావయ్య. ఆ వెంటనే లేచి నుంచొని మా వారిని ఉద్దేశించి, చూడు శివ, ఏం చెప్తావో ఏంటో, ఆ వెధవేషాలు మాత్రం సాగవని ఖచ్చితంగా చెప్పంతే అంటూ ఎస్వి రంగారావుల మొహం బిగించి బయటికి వెళ్ళిపోయారు. మా వారు లేచి సోఫాలో అపర్ణ పక్కకొచ్చి కూర్చున్నారు. చూడు తల్లి, ఏ భవిష్యత్తు నిర్ణయానికైనా ఎంతో ముందు చూపు ఉండాలి. నువ్వింకా చిన్నపిల్లవి, ఎన్నో అనుభవాలతో తలలు పండించుకున్న వాళ్ళం, నీ మేలు కోరేవాళ్ళం, మేం చెప్పేది విను అన్నారు ఎంతో సౌమ్యంగా. అపర్ణ అనలేదు. మౌనం అర్ధాంగీకారంగా భావించి చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశాం. పెద్దలకు ఇష్టం లేకుండా చేసుకునే సాంప్రదాయబద్ధం కాని పెళ్ళిళ్ళ వల్ల కలిగే కష్టాలు, నష్టాలు, ఎదురు దెబ్బలు అన్నీ చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాం. అపర్ణ కన్విన్స్ అయిందో లేదో చెప్పలేను. మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయింది. సమావేశం ముగిసింది. ఓ గంట గడిచిందేమో. ఎవరి గదుల్లో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను వంటింట్లో గిన్నెలు సర్దుకుంటున్నాను. అప్పుడు వినిపించింది అపర్ణ గదిలో నుంచి సన్నగా రింగ్టోన్ మ్యూజిక్. కామ్గా కిటికీ పక్కన నుంచున్నాను. ఏం జరిగిందా? బ్రెయిన్ వాష్. బుర్ర ఎంత శుభ్రపడిందంటే 7 జన్మల వరకు వాళ్ళు చెప్పిన వాడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చేశాను. ఏంటి, ఈ జన్మకి మాత్రం నిన్ను చేసుకోవాలా? అబ్బా, ఆశ నో యూజ్. ఈ జన్మలో కూడా వాళ్ళు తెచ్చిన పెళ్లి కొడుకునే వరిస్తున్నాను. అపర్ణ నవ్వుకుంటూ సెల్ ఆఫ్ చేసింది. నేను యువతలకు వచ్చేశాను. మా దగ్గరేమో నంగనాచిలా బుర్రుంచుకొని నటించేస్తుంది. అతనికేమో ఎప్పటి సమాచారం అప్పుడు అందించేస్తుంది. దీని పథకం ఏమిటి చెప్పమా? చివరికి ఏం కొంప ముంచుతుందో ఏంటో. ఈ ముక్క ఆయన చెవిన వేసే వరకు నా మతిలో లేదు. దాన్ని కొన్నాళ్ళు కాలేజీకి పంపకు అన్నారాయన సీరియస్గా. ఫైనల్ ఇయర్ పర్వాలేదు, ఈ ఏడు కాకపోతే వచ్చే టర్ములో రాస్తుంది. బయటకు కూడా పంపకు. ఇంట్లో ఓ కన్ను దాని మీద వేసుంచు. జాగ్రత్తలు చెప్పారు. అంతే, మా ఇంట్లో మేమే గూఢాచారులం అయిపోయాం. 2 కప్పులు కాఫీ పట్టరా అమ్మాయి, అలాగే శివుణ్ణి పిలు. వీధి వరండా మెట్లెక్కుతూ కేకేశారు మామయ్య. నేను కాఫీ కప్పులు తీసుకెళ్లాను. ఆ పాటికే మా వారొచ్చి కూర్చున్నారక్కడ. ఇద్దరు టీపాయ్ మీదున్న కాగితాలేవో చూస్తున్నారు. నాన్న మ్యారేజ్ బ్యూరో నుంచి అబ్బాయిల బయోడేటాలు తెచ్చారు అపర్ణ కోసం. నా ప్రశ్న మార్కు మొహం చూసి చెప్పారు మా వారు. అవాక్కయ్యాను. అపర్ణ ఒప్పుకుంటుందంటారా? ఆ తర్వాత అన్నాను భయంగా, ఒప్పించాలమ్మా. ఈ ప్రేమలు అవి తాత్కాలిక వ్యామోహం. ఎట్లాగో అనిపించి ఆ 4 అక్షింతలు వేయించామా, ఆ తర్వాత అదే అడ్జస్ట్ అయిపోతుంది అన్నారు మావయ్య తేలిగ్గా. మీరు చెప్పినంత సులువు కాదులేండి అది. పోనీ కొంచెం టైం ఇస్తేయే. మాకు కూడా కప్పులతో కాఫీ తెస్తూ అన్నారు అత్తయ్య గారు. వద్దమ్మా, ఆలస్యం చేసే కొద్దీ దాని బుద్ధి ఎలా మారుతుందో. అతన్నే చేసుకుంటానని మొండికేస్తుందేమో. అరే, అంత పిచ్చిలో ఎలా పడిందో అర్థం కాదు. కులం మతం మాట వదిలేయండి. 10th ఫెయిల్ అయ్యి అటెండర్గా చేస్తున్నట్టెక్కడో కనుక్కున్నాను. పిల్లలు తెలియక గోతులో దూకుతామంటే చూస్తూ ఊరుకోగలమా? నాన్న చెప్పినట్టు వెంటనే దానికి పెళ్లి చేసేయడమే ఈ సమస్యకి విరుగుడు తేల్చేశారు మా వారు. ఆ తర్వాత మేం బయోడేటాలు చూసే పనిలో పడ్డాం. అత్తగారు కప్పులు పట్టుకొని వంటింట్లోకి వెళ్ళిపోయారు. మామయ్య ఒక్కొక్క పేపరు తీసి తను చూసి మా వారికి అందిస్తున్నారు. ఆయన చూసి నాకు ఇస్తున్నారు. ఉన్నట్టుండి నిటారుగా అయ్యారు మామయ్య ఓ బయోడేటా చూస్తూ. ఆయనలోని కంగారుని పట్టించిన మరో పనేంటంటే దాన్ని మా వారికి ఇవ్వకుండానే పక్కకి పెట్టేయడం. అదేం మావయ్య అని నేను అడిగే లోపల మా వారే దాన్ని చేతిలోకి తీసుకొని చూశారు. చూసి చూడగానే, అరే, ఇది మన మంజుల కొడుకు బయోడేటా నాన్న అన్నారు సంభ్రమంగా. మంజుల అంటే ఆయన గారి చెల్లెలు, నాకు ఆడబిడ్డ. మన ఏమిటి మన విసుక్కున్నారు మావయ్య. ఏది, ఇటు ఇవ్వండి చూస్తాను. ఆయన చేతిలో పేపరు లాక్కున్నట్టుగా తీసుకొని చూశాను. అబ్బాయి చాలా బాగున్నాడు. ఆటోమొబైల్ ఇంజనీర్ట. ఏదో కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. అవును, వాళ్ళు ఇండియా ఎప్పుడొచ్చారు? ఫారిన్లో ఉన్నారన్నారుగా అడిగాను కుతూహలంగా. 2 ఏళ్ళయింది.
వాళ్ళ మామగారి కోరిక మీద అక్కడ ఉద్యోగం వదులుకొని వచ్చేశారట. బైకులకు సంబంధించిన స్పేర్ పార్ట్లేవో తయారు చేయాలని ఆ సన్నాహంలో ఉన్నారని విన్నాను. ముభావంగానే సమాచారాన్ని క్లుప్తంగా అందించారు మా వారు. మావయ్య వంక చూశాను. తెలియని విషయం వింటున్నట్లుగా లేదు వాలకం. సర్లే, అది పక్కన పెట్టి మిగతావి చూడు అన్నారు మావయ్య పొడిగించడం ఇష్టం లేనట్టుగా. రాజును చూసిన కళ్ళతో అన్నట్టుగా మిగతావేవి నాకు అస్సలు నచ్చలేదు. ఆ అబ్బాయికి అడిగితే తప్పేంటి? అమ్మో, మావయ్య చెంప ఇంకా బిగుసుకునే ఉంది. తర్వాత చూద్దాం. మధ్యాహ్నం ఆ బయోడేటా తీసుకెళ్ళి అత్తగారికి రహస్యంగా చూపించాను. దొరబాబులా ఉన్నాడే నా మనవడు అని ఫోటో తడుముతూ తెగ మురిసిపోయారు మా అత్తగారు. ఈ ఇంట్లో పుట్టాల్సినవాడు, ఈ ఇంటికి అల్లుడే రావాల్సినవాడు, వాడి ఫోటో కూడా దొంగచాటుగా చూడాల్సి వస్తుంది అని వాపోయారు. పాపిష్టి వాళ్ళమ్మ, వాడి తాత బామ్మ. శివుడికి వాళ్ళ అమ్మాయిని చేసుకోమని అడిగితే కొండ మార్పిడి ఇష్టం లేక వద్దన్నాం. అది కక్ష. మా బిడ్డని మా గడప తొక్కనీయకుండా చేశారు పంతం కొద్దీ. దానికి తోడు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే ఏడాది తిరగకుండానే విధవరాలయ్యి పుట్టింటికి తిరిగొచ్చింది. దురదృష్టం అనుకోక మీరు చేసుకొని ఉంటే మా పిల్లకి రాత వచ్చుండేది కాదు కదా అని మా మీద ఇంకా కోపం పెంచేసుకున్నారు. శత్రువుల కింద జమ కట్టేశారు మమ్మల్ని. చివరికి అమ్మాయి అల్లుడు అమెరికా వెళ్ళిపోతుంటే ఆత్రంగా వెళ్ళాం చూడ్డానికి. నానా మాటలు అన్నారు మమ్మల్ని. అల్లుడు మాట్లాడలేదు. వెళ్ళిపోండి నాన్న అంద అమ్మాయి. అప్పటినుంచే మీ మామగారి మనసు విరిగిపోయింది. వాళ్ళ పేరు ఎత్తనివ్వరు. రహస్యంగా అన్న మాట్లాడి బెంగ తీర్చుకునేందుకు ఆ రోజుల్లో ఫోన్లు లేవు. ఇప్పుడు నంబర్లు తెలియవు. ఏడాదికో 2 ఏళ్లకో వాళ్ళకి మాకు బంధువులైన వాళ్ళో స్నేహితులైన వాళ్ళో తటస్థపడి చెబితేనే వాళ్ళ సమాచారం నాకు తెలిసేది. పాత పురాణం అంతా మళ్ళీ ఓసారి నాకు రికార్డు వేసి వినిపించారు మా అత్తగారు. పాపం, ఆవిడ బాధ ఆవిడది. సానుభూతిగా వింటే అదో తృప్తి. నా గోల నాది. రాత్రికి మన వాళ్ల ముందు ఉంచబోయే నా ప్రతిపాదనకి మీరు వత్తాసు ఇవ్వండి భయపడకుండా అని కోరాను. సరేనన్నారావిడ. రాత్రి మావయ్యకి మా వారికి పుల్కాలు కూర ఉన్న పళ్ళాలు టేబుల్ మీద పెట్టి, మంజుల వదిన కొడుకు బాగున్నాడు కదండి అన్నాను సంభాషణకు నాందిగా. ఎవరూ మాట్లాడలేదు. మంచి పొజిషన్లో కూడా ఉన్నాడు. మన అపర్ణని ఇస్తేనేం మావయ్య అన్నాను సూటిగా రంగంలోకి దిగిపోయి. నీకేం మతిపోయిందా? వాళ్ళెంత కర్కోటకులో మీ అత్తగారు చెప్పలేదు అన్నారు గట్టిగా. నేను ఊరుకోలేదు. అంత కర్కోటకులైతే ఇన్నేళ్ళు వదిన వాళ్ళ మధ్య ఎలా ఉండగలిగింది మావయ్య అన్నాను. ఆయన మాట్లాడలేదు. ఒక్కో సందర్భం ఎంత మంచి మనిషినైనా విచక్షణ మరిచి ప్రవర్తించేలా చేస్తుంది. అతి సహజమైన మానవ బలహీనత అది. వదిలేయండి మావయ్య, జరిగినవేవి మళ్ళీ తవ్వుకోవద్దు. ఇప్పుడు అవసరం మనది. అడిగి చూడడంలో తప్పే ఉంది అన్నాను ప్రాధేయపూర్వకంగా సమాధానపరుస్తూ. తొందరేం, చూద్దాంలే అన్నారు మావయ్య దాటవేసే ప్రయత్నం చేస్తూ. మేనం మేషం లెక్కెట్టుకుంటూ కూర్చుంటే ఆనక పురోహితుడు ఇవ్వాల్సిన అక్షింతలు మీ మనవరాలే మన చేతికిచ్చి దీవించమనేట్టుంది విసుగ్గా అన్నారు మా వారు. శివ, అవును నాన్న, అపర్ణ చూశారా ఎంత కామ్గా ఉంటుందో? దాని బిహేవియర్ నాకు కాస్త అనుమానంగా ఉండి సాయంత్రం అది స్నానానికి వెళ్ళినప్పుడు సెల్ తీసి చూశాను. ఆ SMS చదివితే మతిపోయింది. నువ్వేం భయపడకు, నేనున్నా అని ఒకటి, అన్నీ సిద్ధం చేసేస్తున్నాం వర్రీ కాకు అని ఒకటి. ఇలాంటి అర్థాలిచ్చేవే అన్నీను. ఆ కాలేజీ చూస్తే ఇంకో ఊరెళ్ళినంత దూరం అవసరానికి పనికొస్తుందని ఆ సెల్లు కొనిస్తే నుదురు కొట్టుకుంది మా అత్తగారు. దీన్ని ఎన్నాళ్ళని కట్టడి చేసి కాపలా కాయగలం? వాడు ఇది కలిసి ఏ సాహసానికి దిగుతారో అని క్షణక్షణం టెన్షన్. ఏదేమైనా ఈ సమస్యకి పరిష్కారం పెళ్ళి అనుకున్నాం. కానీ అర్జెంటుగా అయ్యే పని అది. దిక్కుతోచట్లేదు నాకు. దరి చేరుస్తుందో లేదో తెలియదు కానీ కనిపించిన ఒకే ఒక దిక్కుని నువ్వు వద్దంటున్నావు. దిగులుగానే కాదు, నింద మోపుతున్నట్టుగా అన్నారాయన. కాసేపు అందరం నిశ్శబ్దంగా ఉండిపోయాం. నిజంగానే దిక్కుతోచనట్టుగా. మనం ఇప్పుడు పిల్లనిస్తామని వెళితే మాత్రం వాళ్ళు ఆదరించి ఆహ్వానిస్తారంటారా? నెమ్మదిగా తన రాజీ విషయాన్ని బయటపెట్టారు మావయ్య. నాకు ఊపిరొచ్చింది. 25 ఏళ్ల నాటి మాట పట్టింపు. అది లేవనెత్తిన ముసలివాళ్ళిద్దరూ ఈ లోకంలో లేరు.
విదేశాలు తిరిగి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇంకా మూర్ఖంగానే ఉంటారంటారా? చూద్దాం అన్నాను. ముందు మీరు వెళ్ళిరండి, క్యాలెండర్లో మంచి రోజు వెతుకుతూ అన్నారు మా మామగారు. డోలాయమానం అంటారే, అట్లా ఊగులాడే మనసుతోనే వెళ్ళాం. మేము అనవసరంగా సందేహపడ్డామని వాళ్ళ ఇంటి తలుపులు తెరుచుకోగానే అర్థమైపోయింది నాకు. వాళ్ళ అన్నగారిని చూస్తూనే మంజుల క్షణం కదలికలేనట్టుండిపోయి మరుక్షణం ఆయన్ని చుట్టేసుకొని బావురుమంది. లోపల నుంచి వచ్చిన మంజుల భర్త దివాకర్రావు గారు నేను వాళ్ళకేసి ఆర్ద్రంగా చూస్తూ ఉండిపోయాం. సరే సరే, ఈ సీన్కి ఇక్కడ కామా పెట్టి లోపలికొచ్చి కంటిన్యూ చేయండి రండి బావగారు అన్నారాయన. మొహాన చిలిపి చిరునవ్వు మెరుస్తూ ఉండగా తెప్పరిల్లి నవ్వుకున్నాం. మా ఇద్దరిని సాదరంగా లోపలికి ఆహ్వానించారు దంపతులు. పొద్దున్న ఫోన్లో అమ్మాయి బయోడేటా ఇవ్వడానికి వస్తున్నాం అని చెప్పిందే కానీ వదిన మీ పేరు చెప్పనే లేదన్నయ్య, మీరని చెప్తే వద్దంటామనుకున్నారా? అభిమానంగా అంది మంజుల. ఇక అక్కడ మేమున్న సమయమంతా ఆహ్లాదంగా గడిచిపోయింది. గతకాలపు స్మృతుల్ని ఎవరికీ నొప్పి కలిగించిన విధంగా స్పృశించి వదిలేశాం. ఇప్పటికైనా పొరపాటు సవరించుకుంటున్నందుకు ఆనందపడ్డాం. చల్లకొచ్చి ముంత దాచి పెడతావేం వదినా అంటూ చొరవగా నా హ్యాండ్ బ్యాగ్లో నుంచి అపర్ణ ఫోటో తనే తీసి చూసింది మంజుల. భర్తకి చూపించింది. లోపలున్న కొడుకు చైతన్యని పిలిచి చూపించింది. సువర్ణ శలాక, వెన్నెల కొమ్మ. అపర్ణ నచ్చకుండా ఉంటుందా ఎవరికైనా? ప్రసన్నంగా విచ్చుకున్న వాళ్ళ మొహాలు చూస్తేనే తెలిసిపోయింది నాకు. చైతన్య అపర్ణ వివరాలు అడిగాడు. అన్నింటికంటే మనం ఇలా కలుసుకోవడం, కలిసిపోవడం నాకు చాలా సంతృప్తినిస్తుంది ఆంటీ. అమ్మకిష్టమైతే నాకు అభ్యంతరం లేదు అన్నాడు. ఆ బుద్ధిమంతనం నాంచకుండా సూటిగా చెప్పడం నాకు చాలా నచ్చింది. మా ఇంటికి రమ్మని మరీ ఆహ్వానించి వచ్చేశాం. మర్నాడే వచ్చారు మా ఆహ్వానం మన్నించి మంజుల, దివాకర్, చైతన్య మా ఇంటికి. మా అత్తగారు, మామగారు బహుత్ ఖుష్. మంజుల అపర్ణకి పట్టుచీర, బంగారు గొలుసు, బొట్టు పెట్టి ఇచ్చి ఇదే నిశ్చయ తాంబూలం, అమ్మా నాన్నగారు ముహూర్తాలు పెట్టించేయండి అంది. వారంలో ముహూర్తం. ఉత్సాహం కంటే అలజడి ఎక్కువగా ఉంటుంది మాకు. అపర్ణ ప్రవర్తనే ఒక పజిల్. చైతన్యని కళ్ళెత్తి కూడా చూడలేదది. నాకు తెలుసు, పెళ్ళి వద్దని చెప్పట్లేదు. మళ్ళీ అంటే మూతి ముడుచుకొనే ఉంటుంది. సెల్ తీసేసుకున్నాం, అందుకు బాధపడినట్టు కూడా అనిపించట్లేదు. తుఫాను ముందు సముద్రమా అని భయం నాకు. చురుగ్గా పెళ్లి పనులు చేసుకుంటూనే ఏమొచ్చి మీద పడుతుందో అన్నట్టు వెనక్కి తిరిగి చూసుకుంటున్నాం మాటి మాటికి. పెళ్లి రోజు వచ్చేసింది. కళ్యాణ మంటపానికి వెళ్ళిపోయాం. అపర్ణని గౌరీ పూజకు కూడా కూర్చోబెట్టాం. దాని స్నేహితురాళ్ళందరూ బిలబిల్లాడుతూ వచ్చారు. వాళ్ళు దీనికేమైనా సందేహం మోసుకురాలేదు కదా అని అనుమానం. ఓ పక్క వాళ్ళని గమనించుకుంటూ కామ్గా ఉన్నట్టే ఉండి ఏ అఘాయిత్యానికన్నా ఒడిగట్టదు కదా అని అపర్ణని కాచుకుంటూ వచ్చే వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి మర్యాదలు చూసుకుంటూ అష్టావధానం చేస్తున్నాం నేను, మా అత్తగారు. ముహూర్తం దగ్గర పడింది. కన్యాదాతులుగా అపర్ణ పక్కన పీటల మీద కూర్చున్నాం నేను, మా వారు. పురోహితుడు చెప్పిందల్లా చేస్తున్నాను కానీ మనసట్లేదు. చుట్టూ చూసుకోవడమే సరిపోతుంది. మంత్రోచ్చారణ జోరు, మంగళ వాయిద్యాల హోర్ల మధ్య జీలకర్ర బెల్లం పెట్టడం అయింది. వధూవరుల నడుమ తెర తొలగింది. శుభదృష్టి. క్షణంలో ఏదో జరిగిందనిపించింది నాకు. జీలకర్ర బెల్లంతో అపర్ణ తల మీద ఉంచిన చైతన్య చెయ్యి తీశాడు. అపర్ణకేసి కన్ను గీటాడు. గెలిచినట్టుగా బొటనవేలెత్తి చూపించాడు. యథాలాపంగా అపర్ణ వంక చూశాను. నాలుక కొద్దిగా బయటపెట్టి వెక్కిరించి చిన్నగా నవ్వుతోంది. కళ నిజమా? రెప్పలు మూసి తెరిచాను. ఇద్దరూ మామూలుగానే ఉన్నారు. అపర్ణ తలదించుకొనే ఉంది. చైతన్య సెల్లు రింగ్ అవుతూ ఉంటే ఎత్తబోతున్నాడు. అయ్యా, సెల్ ఆపు చేయండి, పావు గంటలో మిమ్మల్ని విశ్రాంతికి వదులుతాను. మంత్రాలతో కలిపి రాగయుక్తంగా చైతన్యని వారిస్తున్నాడు పురోహితుడు. సూత్రధారణ అయ్యింది. అమ్మయ్య, సరిగ్గా తాళి కట్టేటప్పుడు ఆగండి అని అరుస్తూ ఎవరూ రాలేదు. తలంబ్రాలు కూడా అయ్యాయి. పురోహితుడు చెప్పినట్టు మిగతా తతంగాలకు కాస్త విరామం దొరికింది. చైతన్య లేచి వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు. నేను మెల్లగా పక్కకి వెళ్ళాను. ఇంతసేపు నా ఆత్రానికి పట్టపగ్గాలు లేవు. నా హ్యాండ్ బ్యాగ్లో అపర్ణ సెల్లుంది. చకచక మెమరీలో వెతికాను. ఎక్కువ ఇన్కమింగ్ కాల్స్ ఉన్న నంబర్ దొరికింది. గబగబా నొక్కాను. నా అంచనా కరెక్టే.
అక్కడ చైతన్య సెల్లెత్తడం కనిపిస్తోంది. నేను మౌనంగా ఉన్నాను. హలో ఆంటీ, నమస్తే. నన్ను క్షమించండి. మీ అనుమానం నిజమే. ఈ నాటకం ఆడింది మేమిద్దరమే. ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు దూరమైనందుకు అమ్మ పడుతున్న వేదన చూస్తూనే ఉన్నాను. మన 2 కుటుంబాల వాళ్ళకి మనసుల్లో కలిసిపోవాలనే కోరుకుంది. కానీ మధ్యలో చిన్న అహం అడ్డు. నేనే చొరవ తీసుకున్నాను. ఎవరి అహము దెబ్బ తినకుండా కలపాలనుకున్నాను. మనసుంటే మార్గం ఉంటుంది. కాలేజీకి వెళ్ళి అపర్ణని చూశాను. ఎంతో నచ్చింది. అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. నా సజెషన్కి సరేనంది. పథకం నాది. రక్తి కట్టించింది అపర్ణ. అమ్మ దొంగల్లారా, మమ్మల్ని పిచ్చివాళ్ళం చేశారన్నమాట. లోపల అనుకోబోయి పైకనేశాను. నన్ను కాదు, పక్క నుంచి వినిపించింది. ఈ నాటకంలో ప్రతి అంకము సజావుగా ముందుకు నడిచేందుకు దోహదపడింది నేనే. అటు చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచాను. ఆయన మామయ్య. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన వలివేటి నాగ చంద్రావతి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.